హైదరాబాద్ శివార్లో ఓ వ్యాపారిని దుండగులు దారుణంగా పొడిచి చంపారు. మృతుడు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణగా గుర్తించారు. శివారు షాద్ నగర్లోని తన ఫౌండేషన్ నుంచి కమ్మరి కృష్ణ బయటకు వస్తున్న సమయంలో ప్రత్యర్థులు కత్తులతో కిరాతకంగా దాడి చేసి పరారైనట్లు పోలీసులు తెలిపారు. కృష్ణను శంషాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందాడు. కమ్మరి కృష్ణ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన కన్వెన్షన్ సెంటర్లు, ఫామ్ హౌస్ నిర్మాణాలు చేస్తూ కేకేగా గుర్తింపు పొందారని పోలీసులు చెప్పారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ హైదర్ షాక్ హోటల్లో కృష్ణ నివాసం ఉంటున్నట్లు తెలిపారు. అయితే షాద్ నగర్లో కమ్మదానం ప్రాంతంలో ఉన్న తన సొంత ఫామ్ హౌస్లోనే కమ్మరి కృష్ణ హత్య జరిగినట్లు వెల్లడించారు. నిందితులు రెక్కీ నిర్వహించి పక్కా ప్రణాళికతో హత్య చేసినట్లు చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తగాదాల వల్లే హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కీకే ఫామ్ సంబంధించిన యజమాని కమ్మరి కృష్ణ గారు ఎవరో దుండగులు కత్తితోటి తన గొంతు కోశారని చెప్పి మాకు సమాచారం వస్తే ఇక్కడికి వచ్చినాక పూల్ ఆఫ్ బ్లడ్ అంటే చాలా రక్తం అక్కడ మనకు కనపడింది. సో దీంట్లో మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం ఏంటంటే తనకు సంబంధించిన తనతో పాటు ఒక బాడీ గార్డు బాబా అనే వ్యక్తి అతను చంపినట్టు ఇక్కడ ఉన్న సాక్షులు చెప్తున్నారు. ఇంకా ఈ విషయంలో మేము ఇంకా ఫిర్యాదు కూడా తీసుకోవాలి. ఇంకా ఫిర్యాదు తీసుకున్న తర్వాత మనకు రీజన్ ఇంకా తెలియదు, మోటివ్ తెలియదు. సో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో మేము తెలియపరుస్తాము. బాబా అని మా దగ్గర పని తీసుకొచ్చి చంపేశారు. ఎందుకో మాకేం తెలుస్తుందండి, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడైందమ్మా ఇన్సిడెంట్? ఎప్పుడైందమ్మా? అరౌండ్ 5:30 అన్న. మీకు ఎట్లా సమాచారం?